నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అనుకున్నట్టే అవుతోంది, ఊహించిందే జరుగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో అక్రమ వలసదారుల వేట కొనసాగుతోంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రవాసుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ముసుగులు ధరించిన వ్యక్తులను అరెస్ట్ చేయండి అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు లాస్ ఏంజల్స్ లో అగ్గిరాజేశాయి. అటు ఆందోళనకారులు, ఇటు పోలీసులతో అందమైన నగరం రణరంగంగా మారింది. లాస్ ఏంజల్స్ రావణ కాష్టంలా కాలిపోతున్న ట్రంప్ మాత్రం తగ్గట్లేదు. లాస్ ఏంజల్స్ లో 3 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అమెరికా ప్రభుత్వం చేస్తున్న వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు రోడ్డెక్కారు. దీంతో కట్టడి చేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు లాస్ ఏంజల్స్ పోలీసులు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాలు సంచలనంగా మారాయి. అక్రమ వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. చట్ట వ్యతిరేకంగా దేశంలోకి వచ్చిన వాళ్ళని గుర్తించి వారి దేశాలకు తరలిస్తున్నారు. అలాగే నిర్బంధ కేంద్రాలకు పంపుతున్నారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ అమెరికన్లు ఆందోళన బాటపట్టారు. రోజుకు అక్రమ వలసదారులను 2000 మందిని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు అరెస్ట్ చేస్తున్నారు. అయితే వారి లక్ష్యం రోజుకు 3000 మందిని అరెస్ట్ చేయడం. ట్రంప్ ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నారు అమెరికన్లు. ముఖ్యంగా మెక్సికన్ జెండాలు పట్టుకొని ఆందోళన చేస్తున్నారు. లాస్ ఏంజల్స్ ఓ గొప్ప నగరం, కానీ అక్రమ వలసదారులు, నేరస్తులు దాన్ని ఆక్రమించారని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డిపోర్టేషన్ కొనసాగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ట్రంప్ తీరును కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్, లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ తప్పుపట్టారు. శాంతియుతంగా ఆందోళనలు చేయాలి అంటూ సూచించారు. అయితే లాస్ ఏంజల్స్ ఘటనను వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మిల్లర్ తీవ్రంగా ఖండించారు. అమెరికా చట్టాలకు, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కొన్నాళ్లుగా ట్రంప్ కు బద్ద విరోధిలా ప్రవర్తిస్తున్న మస్క్ తాజాగా లాస్ ఏంజల్స్ నేషనల్ గార్డ్లను రంగంలోకి దింపాలనే ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించారు. కాలిఫోర్నియా గవర్నర్, లాస్ ఏంజల్స్ మేయర్లు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డొనాల్డ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. దీంతో పాటు జేడీ వాన్స్ పోస్టులను కూడా రీపోస్ట్ చేశారు మస్క్.